ఒక రెండు విషయాలు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తుంటే ఈ జన సముద్రాన్ని ఎన్డీఏ కూటమి ఎప్పుడు ముహూర్తం పెట్టి ఎప్పుడు మే 13 వస్తుందో ఎదురు చూసే రోజు వస్తుందన్నట్లు కనిపిస్తుంది. ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి త్యాగం చేసి నాకు పదవి కాదు నాకు ముఖ్యమంత్రి రాష్ట్రం ముఖ్యమని చెప్పేసి ముందుకొచ్చిన మన అన్న పవన్ అన్నకి ఈరోజు మనం అందరం కూడా జైలు కొట్టాలి, నమస్కారం చేయాలి. అన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక ఎంపీ అభ్యర్థిగా నియమించారంటే మీ మద్దతు తెలిగిందంటే ఒక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అంటే ఒక సామాన్య వ్యక్తికి వచ్చిన అవకాశం ఈ కలిసేటప్పులన్నీ మీ అందరికీ సకరంగా తెలియజేసుకుంటున్నాను. ఈ పార్లమెంట్ పరిధిలో విజయనగరం పార్లమెంట్ పరిధిలో చాలా మంది అభ్యర్థులు పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు ఉన్న వ్యక్తులు వస్తే మా నాయకుడు మనందరి నాయకుడు మన ఆత్మ అభిమాని చంద్రబాబు నాయుడు గారు ఏమీ కాకుండా ఒక వ్యక్తికి సమాచారం లేకుండా మీలోని ఒక వ్యక్తికి నన్ను ఎంపీగా చేసి ఢిల్లీ పంపించే అవకాశం ఇచ్చారంటే మిత్రులారా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి పవన్ అన్న త్యాగంకి ఇది ప్రతీకగా చెప్పుకుంటున్నాం. వాళ్ళ కలయిక అద్భుతమైతే వీరు రేపు వచ్చిన రిజల్ట్ మహా అద్భుతం అవుతుందని ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నాను. నాయకత్వం అంటే ఎలా ఉండాలి, నాయకుడు అంటే ఎలా ఉండాలో పవన్ అన్న చూపించాడు. మన నాయకుడికి మన నాయకుడికి తెలుగు ప్రజల గుండెల్లో నిర్వహంగా ఉన్న మన నాయకుడికి అండగా ఉండి మీ ఉన్నామన్నా మీరు నడవండి ఆ రోజు మన నాయకుడికి ఇచ్చిన గౌరవాన్ని వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారికి పదాబోధం చేసుకుంటూ మంచి అవకాశాన్ని ఇచ్చారన్నా. ఈ రోజు పదవులు ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని వారు చేసే త్యాగానికి ప్రతీక ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో మనం జనసేన అభ్యర్థిని గెలిపించుకుంటే మనందరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా అతి సామాన్యుడిగా వ్యక్తిని తీసుకొచ్చే అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమి నాయకత్వానికి ఎంపీగా నాకు భారీ మెజార్టీ ఇచ్చే అవకాశం ఇస్తే ఒక సామాన్యుడికి ఢిల్లీలో మన వాణిని వినిపించే అవకాశం నాకు వస్తుందని సోదరులందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మహిళా శక్తి బ్రహ్మాండంగా మన నాయకత్వాన్ని ముందొస్తున్నారు. నేను గ్రామాల్లో వెళ్తుంటే చెప్తున్నారు, అయ్యా ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు, చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరం, ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయనకి మన సేవలు అవసరం, మన కోసం మనం చేసుకోవాలని వారు గౌరవించే పరిస్థితి. ఎన్డీఏ మోడీ గారు ప్రధానిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. పవన్ అన్న త్యాగాన్ని గుర్తుగా ప్రతి ఒక్కరూ మీ ముందుకు వస్తామని చెప్తుంటే నాకు ఆనందం కలుగుతుంది. ఒక రైతు కుటుంబం పుట్టిన నన్ను ఈ రోజు ఒక పార్లమెంట్ స్థాయికి పంపించే గౌరవాన్ని మీ అందరికీ అంకితం చేస్తానని తెలియజేసుకుంటూ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు, మన పవన్ అన్న ముఖ్యంగా బీజేపీ అధిష్టానం నా పట్ల నుంచి నమ్మకాన్ని ఏ క్షణం కూడా వృధా చేయకుండా 5 ఏళ్ల పాటు ఈ వేలాది మంది సమక్షంలో చెప్తున్నానన్నా